బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అంటే నీ బాడీలో ఉండే పార్ట్స్ అన్ని ఒక్కొక్క గ్రామ్ కింద ముక్కలు కింద కొట్టేస్తాడు తెలుసా? అంత పోటుగాడా? కాదనుకుంటున్నావేటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఆడేరా స్టాలిన్. ఏం పిలమంటావేటి? పిలవరా? పిలమంటావా? పిలిచిమంటావా? పిలవరా? స్టాలిన్ అన్నా. I am Stalin. Care of military. కొట్టానంటే నో ఎంట్రీ. అన్నా ఇది మీ ఏరియా తెలియకొచ్చావనా? రేయ్ ఈ ఏరియా ఏంట్రా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బాపట్ల నుంచి బంగ్లాదేశ్ వరకు, పాలకొల్ నుంచి పాకిస్తాన్ వరకు అన్ని ఏరియాలు ఉన్నాయిరా. ఈ ఏరియాలో మీ ఫేస్ నాకు కనపడకూడదు. Get out. వెళ్ళండి. అన్నా నా మానాన్ని కాపాడావన్నా. నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఓకే, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నాకు కావాల్సింది ఒక్కటే, హెల్ప్ టు హెల్ప్. నేను చేసిన హెల్ప్ నువ్వు ముగ్గురికి చెయ్యి. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు. అలా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సొసైటీ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఐ లవ్ ఇండియా. మేరా భారత్ మహాన్. ఏమే ఆ వెంకటరాజు ఏమైనా వచ్చాడా? పొద్దున్నే ఆడితో పనేటి బావయ్యా. ఆడి కొడుకు ఏదో పెళ్లి సంబంధం వచ్చిందంట, పెళ్లి చూపులకు వెళ్దాం నన్ను రమ్మన్నాడు. నీ కాళ్ళు కొడుకోవడం మానేసి ఎదుటోడు ఇల్లు కొనడానికి వెళ్ళడం అంటే ఇదే. పొద్దున్నే కాముడుగా ఆవహించాడా? 6 సంవత్సరాలు నువ్వు చదువుతున్నావు, ఏమైందే నీకు? ఇంట్లో జంట తాడి చెట్లను ఉంచుకొని ఎదుటోడింటి ముందు తాటాకుల పందిరి వేయమన్నాడట ఎవడో. కాముడు వదలేదే నీకు? ముందు మన రాముడికి కాముడికి చూడు బావయ్యా. ఏం చూడమంటావు? చూసి అలసిపోయా. అలసిపోయారని ఊపిరి పీల్చుకోవడం మానేస్తారా? ఈ దొంగ సచ్చిన వాళ్ళ తింగిరితనం పోవాలంటే పెళ్ళే మందు. ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు కదే, అందుకని ఊరుకుంటారా ఏమిటి? పక్క జిల్లాకి వెళ్ళండి. సర్లే పేర వచ్చిన ఏదైనా మంచి సంబంధం చూడమని చెప్తాలే. ఎవర్రా మీ వానరా? ఎవడ్రా నన్ను తలుచుకుంది? నువ్వెవర్రా? కప్పు కడుగుతే క్లీనర్ ని, క్యాష్ లెక్క పెడితే క్యాషియర్ ని, పొయ్యి దగ్గర ఉంటే కుక్కుని, టోటల్ గా ఈ హోటల్ కి ఓనర్ ని. మా కుల జంతువు మిడతా, అందుకే నా హోటల్ పేరు మిడతా. నువ్వెవడో తెలుసుకుందామని అడగలేదురా, కడిగేద్దామని. ఏ ప్లేట్లా కాదు నిన్నే. ఏ నీ కంటికి ఎదవలా కనపడుతున్నానేట్రా? కనబడితే మాత్రం డైరెక్ట్ గా అంటావా? విషయం ఏంటో చెప్పు. అసలు ఈ చల్లారిపోయిన కాపీ ఇచ్చారేంట్రా? భలేవారండి బాబు, చల్లారిపోవడానికి 7 చేస్తే కదా. అసలు నీకు గుర్తుందారా? అది ఉంటే మీ దగ్గర ఎందుకు పోయి? అరే ఇది సర్పంచ్ గారు ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీరా. దీని కాస్ట్ 50 రూపాయలు. దాన్ని ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలకి వీడికి ఇస్తావురా? అరే వీళ్ళంతా ఏడేడి కాఫీలు టీలు తాగే రకాలరా. కోల్డ్ కాఫీని సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, క్రికెట్ స్టార్స్, సినిమా స్టార్స్ తాగుతారా. ఆ లెవెల్లో తాగే కాఫీని ఈ లెవెల్లోకి ఏమన్నా మాకు ఉందా లేవులు? 50 రూపాయలు మేము తాగుతాం కోల్డ్ కాఫీ. 50 కాకపోతే 100 రూపాయలు తీసుకోండి. అరే వేడి చేస్తే గ్యాస్ బుక్క, వాడు తాక్కుంటే మన క్యాష్ బుక్క. ఎలా మేనేజ్ చేయాలో చూసుకో. అరే కొండ, ఊళ్ళో ఇన్ని ఆటోలు ఉండగా నీ ఆటో ఎందుకు చెప్తున్నానంటావు? నా మీద అభిమానం కాబట్టి. ఊళ్ళో ఇన్ని హోటల్స్ ఉండగా ఆ ఉడతా హోటల్కి ఎందుకు వెళ్తున్నానంటావు? ఆడి మీద అభిమానం కాబట్టి. అన్నా చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా? ఆటో వెనక మాయించి క్యాప్షన్ రాయించానన్నా, నువ్వు చూసి నన్ను దీవించాలా? ఇప్పుడు దిగమంటావు ఏంట్రా? అక్కడ దిగిన తర్వాత చూస్తా. అమ్మా ఏంట్రా క్యాప్షన్? ఆలస్యం అమృతం విషం. అరే రారా. వస్తున్నాను అన్న. ఏటన్నా? బండి వెనకాల ఏం రాశారు? ఆలస్యం అమృతం విషయం. ఎవరికి? నీకైనా నాకైనా ఎవరికైనా ఆలస్యం అమృతం విషయం కదా. కొట్టడం ఏంటి? రక్తం తాగుతా. నేను నీ కస్టమర్ రా. కానీ వీడు సీనియర్ మోస్ట్ కస్టమర్. అందుకే వాడిని వెనకేసుకొస్తున్నావా? అవును, అవసరమైతే యుద్ధం కూడా చేస్తా. స్టాలిన్ రేయ్, కేర్ ఆఫ్ మిలిటరీ. నో ఎంట్రీ. అరే ఇలారా, వీడు నిన్ను చంపాలని చూస్తున్నాడా? నేను నమ్మను. నువ్వు నమ్మేలా చేస్తాను. చెయ్యి. రాజమండ్రిలో నీకు లవర్ ఉందనుకో. ఉందనుకోవయ్యా. అనుకున్నా. ఆ లవర్ ని మీట్ అవటం కోసం నువ్వు ఆటో ఎక్కావు. డ్రైవర్ సీట్ లో వీడు కూర్చున్నాడు, వెనక నువ్వు కూర్చున్నావు. పడిరా. ఆటో డియో 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 అని
30 మైళ్ళ స్పీడ్లో వెళ్తుంది. ఆలస్యం అమృతం అన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అంటావు కదా. అప్పుడు ఇది 60 మైళ్ళ స్పీడ్లో వెళ్తుంది. 60 మైళ్ళ స్పీడ్లో వెళ్తుంది. ఎదురుగా 90 మైళ్ళ స్పీడ్లో లారీ వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది. లవరు స్పీడ్ వస్తుంది, ఇది వెళ్తుంది. 60, 90 దగ్గరకు రెండు అలా దగ్గరకు వచ్చి లారీ ఆటోను గుద్దకు ముందే ఇది తెలివిగా జంప్ చేశాడు. నువ్వు లారీ కింద పడ్డావు. లారీ కింద పడి నుగ్గు అయిపోయి చచ్చిపోయావు. ఇప్పుడు చెప్పరా ఆలస్యం అమృతం విషయం అంటే ఏంటో. ఏరా, నన్ను చంపేసి నా లవర్ ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావురా? ఈ వయసులో నాకు పెళ్ళేది అంటే చేసుకుంటావరా? ఉంచుకుందాం ఆగు, అనుకుంటున్నావురా? ఆగు, పక్కన సాగు, ఆగు తమ్ముడు. రేయ్, అడ్డమైన క్యాప్షన్స్ రాయటం మానేసి 10 మందికి ఉపయోగపడే క్యాప్షన్స్ రాయరా. ఓకే రండి గురు, నువ్వు లోపల పద. రండి. ఎలా? రే రాముడు కాముడు ఏంటి బాబాయ్ వాడేడ్రా ఆడు పేడకడెత్తున్నాడు ఏంటో చెప్పు. రేపు మీరు పక్క జిల్లాకి వెళ్తున్నారు. ఎందుకో నీకు మంచి సంబంధం చూశాను రా, రేపే పెళ్లి చూపులు. వెళ్తాం సరే కానీ ఈ సంబంధమైనా ఊరుకోరా, నీకన్నీ అనుమానాలే. ఈ సంబంధం తప్పకుండా ఖాయం అవుతుందిరా దొంగ సచ్చినోడా. అద్దెనటవా చూడవే, వాడు ఎలా సిగ్గుపడుతున్నాడో. బాబాయ్ పెళ్లి కూతురు ఇదారా ఇదే గాని నువ్వు దిగరా. రండి బాబు, కాళ్ళు కడుక్కుందరు. పెళ్లి కూతురు నచ్చింది. అది పని మనిషి కళ్ళద్దాలు తీసేయి. పని మనిషి ఎంత అందంగా ఉంటే పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుందో. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రయాణం బాగా జరిగింది. పెళ్లి కూతురు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురి అక్క. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేంతవరకు మాట్లాడదని చెప్పాను. ఇలా రండి, పెళ్లి కూతురు రండి. ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను. పదండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పెళ్లి కూతురు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురి తల్లి. ఆయన పెళ్లి కూతురు తండ్రి. నమస్కారం అండి. ఏడి? ఇడుగో. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. పెద్ద మనిషిలా ఉన్నాడు. అమ్మాయిని తీసుకురండి. అసలు తండ్రి పోలికే లేదు. ఒరేయ్ కొంచెం స్టైల్గా ఎలా ఉందిరా అమ్మాయి? దొడ్లో కర్రావులాగా నల్లగా ఉందేంటి? ఒరేయ్ నువ్వు చూస్తున్నా వాళ్ళ అమ్మని కళ్ళజోడి తీర్చు. సరిగ్గా చూసావా? ఇప్పుడు చెప్పు, అమ్మాయి ఎలా ఉంది? గోదావరి లాగులు తెలిసినట్టు సొంగ ఆడుతున్నాడుగా, నచ్చినట్టే. అయ్యా, ఉభయులు ఒకరికొకరు నచ్చినట్లయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. ఏరా అమ్మాయి నచ్చినట్టేగా? తెగ నచ్చేసింది. ఏమ్మా, అబ్బాయి నచ్చినట్టేనా? అమ్మా, ఒక్క నిమిషం లోపలికి పద. ఏమైనా ఆడపిల్ల కదా, 10 మందిలో చెప్పడానికి సిగ్గుపడుతోంది. వచ్చింది. ఏమ్మా, అమ్మాయికి అబ్బాయి నచ్చినట్లేనా? అమ్మాయికి అబ్బాయి నచ్చలేదంట. అమ్మాయి పెళ్లి చేసుకొని అంటుంది. రావుడు రావుడు, ఇంతకంటే మంచి లక్షణమైన సంబంధం చూస్తారు బాబు. నువ్వు చూసే పోరుని దుంపదేగా, పొరుగురులోనూ పరుగు తీసావు కదా దొంగ సచ్చినోడా. ఈ సంబంధం కాకపోతే ఇంకోటి, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? ఒకటి అని ఇన్ని సంబంధాలు చూశారు. ఏది ఒక్కటన్నా సెట్ అయితేగా? చూడబోతే నాకు ఈ జన్మలో పెళ్లి యోగం లేనట్టుంది. ఏడ్చావులే, గంతకు దగ్గర బొంత, ఏదో ఒక సంబంధం దొరక్కపోదు. ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు. ఇదిగో చూడు బాబాయ్, ఈసారి పెళ్లి సంబంధం చెడిపోయింది అనుకో, నేను గోదాట్లో దూకి చచ్చిపోతా.
భగవంతుడా, ఈరోజు ఏకాదశి, శుక్రవారం, చాలా మంచి రోజు. ఈ ఒక్కరోజు నేను శాంతంగా ఉంటాడు చూడయ్యా. ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రశాంతంగా ఉండేలా దీవించు తండ్రి. అరే డబ్బులు కూడా చెక్కేస్తాడు రా సార్. ఆ. వెంకట్రావు గారు డబ్బులు కూడా పేకల దగ్గర చెక్కేస్తాండి. పోనీరా, ఎవడి పాపాన వాడే పోతాడు. ఇవాళ నేను ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళు. బాబు అన్న అన్న స్టాలిన్ అన్న ఏంట్రా? కొంచెం ఆగన్నా, ఒకసారి వెనక్కి చూడదా. ఎందుకురా? లేదన్నా, నువ్వు చెప్పినట్టుగా కొత్త క్యాప్షన్ రాయించానన్నా. చూద్దాలేరా. అలాగని కన్నా, ఎందుకంటే ఆ. నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి 2 చెంపలు దెబ్బతిన్నాయి. ఆ. అంతకంటే నా ఆత్మాభిమానం ఎక్కువగా దెబ్బతింది. ఆ. అందుకే నువ్వు మెచ్చే జనానికి నచ్చే కొత్త క్యాప్షన్ రాయించాను. నువ్వు వెళ్ళి ఒకసారి చూడు. ఏంట్రా క్యాప్షన్? నన్ను చూసి ఆడవకురా. ఆ, 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 నన్ను చూసి ఏడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించాను. నన్ను చూసి ఆడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించావా? ఆ. నువ్వేమో ఆటోలతోటి కోట్లు సంపాదిస్తుంటే, ఆ. నేను పకీరథంలా రోడ్డు అంటే తిరుగుతుంటే నిన్ను నేను చూసి ఆడవాలేంట్రా? నువ్వు కాదన్నా. మరెవరు ప్రజలు ఎడుతారేంట్రా? ప్రజలు ఎందుకు అడుగుతారన్నా? ప్రజలు ఏడవక నేను ఏడవక అబ్బా. ఎవరేడుస్తారు? రేయ్, వేడిటారా? ఏంటి స్టాలిన్ గారు? ఏమిటా? వీడేం చేశాడు తెలుసా? ఆటో తీసుకొచ్చి నీ క్యాంటీన్ ముందు పెట్టి వెనక నుంచి నన్ను చూసి ఆడవకురా అని నిన్ను చూసి రాశాడు. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి స్టాలిన్ గారు. ఆ. వాడేం చేశాడో నీకు తెలిస్తే వాడిని ఇక్కడే చంపేసి పాతి పెట్టేస్తావురా. వాడు గొప్పవాడిపై నీ హోటల్ కొనుక్కుంటే, వాడు హోటల్లోనే నువ్వు సర్వర్ ఉద్యోగం చేసి ప్లేట్లు కప్పులు కడుగుతుంటే వాడిని చూసి నువ్వు ఏడవాలా? ఎరా, ఆగు, మేడం, ఆగు. రేయ్, నార్మల్ దేశానికి ఉపయోగపడే క్యాప్షన్ పెట్టరా. అలాగే అన్నా. వెళ్ళు. అలాగే. వెళ్ళు. రండి, మీరు రండి సార్. ఏంట్రా వాడు కూర్చుని వాడే అనుకుంటున్నాడు. ఆడికి కాళిదాస్ కథ చెప్పాను, అలా నరుక్కుంటే కాళిదాస్ అంత టోన్ అవుతానేమో అని ఫీలింగ్. ఆ ఏడ్చాడు. దిగు వెదవా, నీకు శుభవార్త చెప్తాను. వీడికి సంవత్సరానికి పనికిరాడు. ఏంటి బాబాయ్ శుభవార్త? మాణిక్య వీణ ముఖలాలయంతి. చెప్పు 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 చెప్పు. అమెరికా నుంచి మెక్క వస్తుంది రా. అవునా? ఆ. ఇదేరా. ఊతేట్రా ఏదో. క్షమించరా. కూర్చోండి. అరే కూర్చోండి కూర్చోండి. పూజారి గారు, ఇది మా ముత్తాత కట్టించిన గుడి. దీన్ని చూసుకోవడానికి ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఉన్న నేనొక్కడిని అమెరికాలో ఉండిపోవడం వల్ల ఈ గుడి గురించి పట్టించుకోలేకపోయాను. మీరంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, గుడికి మరమ్మతులు చేయించడం లేదని, 3 ఏళ్లుగా అసలు తిరణాలు జరగడం లేదని తెలిసింది. పంతులు గారు, ఈ అమౌంట్ ఉంచండి. ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ గుడి ఖర్చుల కోసం 25 ఎకరాల మాగాన్ని గుడికి రాసిస్తున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇక్కడున్న మా సమస్యలన్నీ ఎక్కడో అమెరికాలో ఉన్నా మీకు ఎలా తెలిసాయండి? ఈ ఊరు నుంచి ఎవరో నాకు ఉత్తరం రాశారు. రాసింది ఎవరంటే గీత. అమ్మా దుర్గమ్మ తల్లి,
ఈ గుడి పరిస్థితి బాలేదని, నీకు సేవలు సరిగా జరగడం లేదని నాకు చాలా బాధేసింది. అందుకే ఆయనకు అమెరికాకి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం ఆయనకి చేరిందో లేదో. అది ఆయనకి చేరి దాన్ని చదివి ఆయన వెంటనే బయలుదేరొచ్చి గుడి బాగోగులు చూసేలా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించు తల్లి. నీకు 101 కొబ్బరికాయలు కొడతాను. అమ్మా దుర్గమ్మ తల్లి, నీ గుడి పరిస్థితి బాగోలేదని నీ భక్తురాలెవరో అమెరికాకు ఉత్తరం రాసింది. నీ గుడికి పూర్వ వైభవం వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేశాను. ఆవిడెవరో ఉత్తరం రాసిన ఆవిడ నీ గుడిని బాగు చేస్తే నా పెళ్ళాం పిల్లల్ని చల్లగా నువ్వు చూస్తావని రాసింది. నాకింకా పెళ్లి కాలేదని పాపం ఆవిడకు తెలిసినట్లేదు. నీ మీదంత భక్తుందంటే ఆవిడ కూడా పెద్ద ముత్తైదువే అయి ఉంటుంది. ఆవిడ భర్త, కొడుకులు కోడళ్ళు, మనవలు మనవరాళ్ళు అందరూ బాగుండాలి తల్లి. ఇదిగో ఏమండి, ఉమ్, మీరు మీకు ఉత్తరం రాసింది నేను. మీరా? ఇదేంటి చూడ్డానికి వయసు చాలా తక్కువగా ఉందే. తక్కువలో ఉండడం ఏంటి? తక్కువే. తక్కువంటే మీకు మనవళ్ళు మనవరాళ్ళు లేరా? కొడుకులే లేనప్పుడు మనవలు మనవరాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? కొడుకులే లేరా? మొగుడే లేనప్పుడు కొడుకులు ఎక్కడి నుంచి వస్తారు? మొగుడే లేడా? పెళ్ళే కానప్పుడు మొగుడు ఎక్కడి నుంచి వస్తాడు? మీరు ఒప్పుకుంటే అమెరికా నుంచి వస్తాడు. అమెరికా అమెరికా రే రాముడు, కావుడు, ఇలా రండి రా. నోరు తెరవండి. ఏంటి బాబాయ్? నోరు తెరవండి, రండి. పంచదార పోస్తున్నాయండి బాబాయ్. మీ అక్కకి పెళ్లి కుదిరిందిరా. అవునరా, మీకు అమెరికా బాగా వస్తున్నాడు. అమెరికా బాగా వస్తున్నాడంట. కాళ్ళు కడగండి. ఈ బెల్లం ముక్క బావ నోట్లో పెట్టరా. రండి. అక్క, రావుడు, కావుడు, అక్క బాగున్నారా? బాగున్నా అక్క. గీతమ్మా ఇక్కడ ఉన్నావా? ఏంటమ్మా మధ్యలో దిగిపోయావు? ఇళ్ళెవరు? వీళ్ళే నా తమ్ముళ్ళు. తమ్ముళ్ళ ఇళ్ళు అన్నయ్యలా ఉన్నారు. ఆ చెప్పేంటి జేబులో పెట్టుకున్నారు? చెప్పా ఇది సెల్లనుకుని ఇందాక నుంచి మోస్తున్నాను. రెండో చెప్పు ఎక్కడ పెట్టుకున్నారో చూసుకోండి. ఒకటే కొని ఉంటాడు. చెప్పు సంగతి తర్వాత, ముందు సెల్ల ఎక్కడ పోయిందో ఎత్తుక్కోవాలి. వీడేవిడక్క తవ్వకాల్లో దొరికిన వాళ్ళే ఉన్నాడు. వడ్డాణం గారని బావగారి దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఓహో, నమ్మకస్తుడే. పాపం మధ్యలో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మతిమరుపు వచ్చింది. మరణం వచ్చిండే ఇంకా బాగుండేది. నువ్వు ఆగరా. ఆ? నువ్వు పదక్క, నీకోసం ఇంట్లో పిన్ని బాబాయ్ వెయిట్ చేస్తున్నారు.
దీర్ఘ సుమంగళి భవ. బాగున్నారా ఆ, బాబాయ్? బాగున్నానమ్మా. ఎన్నాళ్ళు బాయా దీన్ని మనం చూసి. అల్లుడు గారు రాలేదేంటి? ఆఫీస్ పని మీద హైదరాబాద్ లోనే ఉండిపోయారు. మన మనవరాలేది. అమెరికాలో ఉంది. నీ ప్రయాణం బాగా సాగిందమ్మా. అన్ని బయట నిల్చోబెట్టి మాట్లాడాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. రామ్మా, రా. పదక. రండి. అవును, వడ్డాణం గారేరి? ఆ? ఇదిగో వస్తున్నాడు. కారు డోర్ అటుంటే ఇల్లు అటు అనుకుని వెళ్ళిపోయారు. కారు చెరువు ఎదురుగుండా ఆగుంటే చెరువులో పడేవాడు తోలు తీరిపోయి. అయ్యో, నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? అందరం కలిసిలా భోంచేసి ఎన్ని రోజులైందో. టాయిలెట్ ఉంది కదా అని అస్తమానం వెళ్ళాం కదా. ఏయ్, ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏంటో నీకు. నీ కూతురు కావ్య ఎలా ఉంది? బాగుంది బాబాయ్. అక్క, కావ్యకి మేము గుర్తున్నావా? గుర్తుండడం ఏమిట్రా, మీరంటే దానికి చాలా ఇష్టం. ఆ, మీ ఇద్దరి ఫోటోలు చూపించాను. మావయ్యలు చాలా అందంగా ఉన్నారని మురిసిపోయిందిరా. మా ఫోటోలో చూపించా అక్క. ఏమిటి ఈ ముఖాలేనా దానికి నచ్చింది? ఏదో సామెత చెప్పినట్టు. ఆ సామెత ఏదో నేను చెప్పనా? అరవకే కుక్క అంటే నాకు ఇష్టం, నీ పిక్క అన్నట్టు. పిక్క అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ. మామిడి ముక్కలు పచ్చడి పెట్టారు, తీసుకొస్తాను. నిలబడరావే. పడరా. ఈ మధ్య తీసిన అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? చూపిద్దాం మర్చిపోయాను. వడ్డాణం గారు, ఏంటమ్మా ఏంటండి ఇది? ఏమైంది? మొహానికి షేవింగ్ క్రీమ్ అండి. ఓహో, ఇందాక నుంచి ఏదో మర్చిపోయినా ఏంటో అని ఆలోచిస్తున్నాను. గడ్డం గీసుకోలేదన్నమాట. కోడి గుడ్డెట్టినా పిల్లి గడ్డం వేసినా ఒకటే అని ఇందుకే అన్నారు. ఎదో తల తొక్కలేని సామెతలు. దాని అర్థం ఏంటో చెప్పు. దాని అర్థం తెలుసుకుంటే నీకు విరోచనాలు పెట్టుకుంటా. ఆ, సర్లే గాని ముందా గడ్డం గీసుకుని బ్యాగ్ లో అమ్మాయి ఫోటోలు ఉన్నాయి, తీసుకొచ్చి మా తమ్ముళ్ళు చూపించండి. అలాగేనమ్మా. రండిరా, ఒక ఫోటో వేసుకుందాం. ఆ, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఆ, ఎందుకు బాబాయ్? మనందరం కలిసి భోజనం చేసినందుగా. నువ్వు చెప్పు బాబాయ్. మీ అక్క తన కూతురు గురించి అదే పనికి ఎందుకు చెప్తుందో తెలుసా? నీకు తెలుసా? దాన్ని మీకు ఇచ్చే ఉద్దేశం ఉందిరా. మా ఇద్దరికేనా? ఇద్దరికి ఎలా ఇస్తుందిరా? ఎవరికో ఒకరికే. నీకు తెలుసు బాబాయ్. అస్తమానం దాని గురించి మాట్లాడుతుందంటే దాని అర్థం ఏంటి? ఇదే. నిజమేనంటావు బాబా? ముమ్మాటి నిజమేరా. ఒరే వెంకయ్య, అయ్యా, మాట ఉండరా, వస్తున్నా. నీకు విషయం తెలుసా? ఏంటి? అక్కకి నీకంటే నేనంటేనే ఇష్టం. బుజ్జి నాకు ఇచ్చేసేసుద్ది. నీకన్నా తెలివేనండి, నాకు ఇవ్వకుండా నీకు అలాగిస్తారా? ముయ్. అబ్బాయిలు, ఇదిగో అమ్మాయి ఫోటో. అచ్చ అమ్మ పోలిక, మెరుపు తీగ. దేవస్థానం రాయించిన గొన్నెనుగులా ఉంది. నువ్వే చేసుకో. అవును, ఏనుక్కి చీర కట్టినట్టు. నీకు కరెక్ట్ గా సరిపోదు, నువ్వు చేసుకో. అమ్మాయిని నేను ఒప్పిస్తాను. ఏమిట్రా? ఇదిగో అక్క, బుజ్జి ఫోటో లాకర్లో దాసేయి. వడ్డాణం గారు, నేను ఇమ్మంది అమ్మాయి ఫోటోనండి, ఇదేంటి? ఇది అమ్మాయి ఫోటో కాదేంటి? నేను అడిగింది మా అమ్మాయి ఫోటో. ఆ మొక్క నాకు ముందే చెప్పాలి. మీ అమ్మాయి ఫోటోయా, వాళ్ళ అమ్మాయి ఫోటోయా, మా అమ్మాయి ఫోటోయా మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీ అమ్మాయి ఫోటో కావాలంటే అది రెడీగానే ఉంది. మూలసం కూడా ఉన్నట్టు. ఏది ఏది? నీ మేలు జన్మలో మర్చిపోలేనురా అని అంటాను అనుకున్నావు కదా. అరే రేయ్, పాకిస్తాన్ వాళ్ళే నన్ను బుట్టలు వేసుకోలేకపోయారా? ఆఫ్టర్ ఆల్ ముసలోడి నువ్వు నన్ను బుట్టలు వేస్తావురా? ఈ గుడి వద్ద తెలుసా? అమ్మవారు కాదు, మా బావగారు కట్టించారు. అలాగా నేను తాపి మేస్త్రి కాదు, మీరు మర్చిపోయారేమని చెప్పాను. దండం పెట్టుకోండి. ఇక్కడ కాదు, అక్కడ. కళ్ళు మూసుకోండి. అలా కాదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వీరిది చాలా విశాలమైన హృదయం అండి. మతి మరపితే ఉంటాడు. అలా అని ఖర్చు పెట్టేకండి. రేపు ఊరెళ్ళినాక టికెట్ కోసం మీ దగ్గరికి వస్తాడు. మతి మరపన్నారు కదా, ఎలా తెలుస్తుంది? మేము చెప్తాం కదా. ఇంకేటమ్మా విశేషాలు? ఏముంది బాబాయ్, దేవుడి దయ వల్ల అంతా బానే జరుగుతుంది. ఆ. మేం పర్మనెంట్ గా ఇండియాలోనే సెటిల్ అయిపోతాం. బా, చాలా మంచి పని చేస్తున్నారమ్మా. పోరూరులోనే సెటిల్ అవుతారు కదా. లేదు బాబాయ్, హైదరాబాద్ లో ఆయన ఫ్రెండ్స్ తో కలిసి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యాక్టరీ ఏదో పెడుతున్నారు. ఆ. కావ్య కూడా 4-5 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. తను వచ్చేసి మనతో పాటే ఉంటుంది. ఓహో, కావ్య కూడా మనతోనే సెటిల్ అయిపోతుందా? చాలా సంతోషకరమైన వార్తమ్మా. ఈ విషయం మీ పినికి తెలిస్తే చాలా సంతోషపడుతుంది. బాబాయ్, మీరేమీ అనుకోపోతే చెప్పమ్మా, పర్వాలేదు. తమ్ముళ్ళని నాతోటే తీసుకెళ్లిపోవాలని ఉంది బాబాయ్. ఇక మీదట వాళ్ళు నాతోటే ఉండిపోతారు. మీరే అంటారు?
నీ తమ్ముడిని నువ్వు తీసుకెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా, హాయిగా తీసుకెళ్ళు. మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది, మాకు అండగా ఉంటుంది బాబాయ్. మాకెక్కడ కుదురుతుందమ్మా, పొలాలు పంచాయతీలు. అయినా మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎంతసేపు, రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం. అయినా మీరంతా ఇక్కడికి వచ్చేసారు, అంతకంటే మాకేం కావాలి? అవును, ఈ బడుద్దారు ఏం చేస్తున్నారో చూద్దాం, పద పద, త్వరగా పదండ్రా. మీరు ఈ రోజు బయలుదేరాలి మెక్కతో హైదరాబాద్కి. ఆ, పదండి. గుర్తుంచుకో, నువ్వేం కంగారు పడక పిన్ని, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాం బాబాయ్. వెళ్ళొస్తాం పిన్ని. అమ్మాయి వెళ్ళిపోయాక ఇక అప్పగింతలు పెట్టే బాధ లేదు, నిన్నాళ్ళు నెమ్మదిగా ఉన్నాం. కానీ కన్నవాళ్ళ కంటే ఎక్కువగా పెంచుకుని వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఆడపిల్లకి అప్పగింతలు పెట్టినంత బాధగా ఉంది. అమ్మా గుర్తుంచుకో, ఆకలికి తట్టుకోలేని పిచ్చి మహారాజులు. అలా అని అడగడమూ చేత కాదు, మనమే కనిపెట్టి వాళ్ళకింత ముద్ద పెట్టాలి. మా సంగతి సరే, మీరు వేళకి తినండి. మా మీద బెంగెట్టుకుని మీరు తింటాం మానేయకండి. రేయ్, కాస్త జాగ్రత్తగా ఉండండి. అక్కడ పనికి మాలిన పనులు చేసి అమ్మాయి పరువు తీయమాకండి. ఆ విషయం ఇప్పుడు చెప్పి మా పరువు తీయాలా? ఏడ్చావులే. మీరు కూడా మాతో పాటు వస్తే బాగుండేది. మీరేమో పొలాలు పంచాయతీలు అంటారు. పర్లేదమ్మా, మాకు మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాం. సరే, అన్ని కరెక్ట్ గా సర్దారా, ఏమన్నా మర్చిపోయారా? వెనకడికి ఒకడు సెల్ ఫోన్ వస్తే ల్యాండ్ ఫోన్ ఎత్తాడు. దాని అర్థం ఏంటో చెప్పు. నువ్వు ప్యాంట్ మర్చిపోయావు. అయ్యో పెట్లో పెట్టుంటా, దారిలో వేసుకుంటా. పదండి. పిన్ని, ఎవరెక్కడ కూర్చున్నా నేను ఫ్రంట్ సీట్ లో కూర్చుంటా. అది టిక్కి. ఇంకా నయం టాప్ మీద కూర్చొని స్థానం లేదు. ఒరే ఈ కొంప తీసి టికెట్ కొడతాడేమో మనకి. తిరిగాడే డబ్బులు కూడా ఇస్తాడు. జాగ్రత్త అమ్మా, వెళ్ళగానే ఉత్తరం రాయండి. ఇదేరా మనిల్లు. ఏంటి ఇది మనల్లా? ఆ, ఇందులో పైన కింద మొత్తం మందేరా. ఏంటి మొత్తం మందా? ఆ. ఒరే లోపలికి వెళ్ళి తప్పిపోతానేవరా? అందుకే అడ్రస్ రాసుకుని జేబులో పెట్టుకో. అక్కడ నాకు వచ్చి ప్రియవే. అక్క నాకు అర్థమే. ఎందుకురా? ఊడవడం తొడవడం శుభ్రం చేయడం మొత్తం నా పనే. అర్థం ఎందుకు? అద్దంలో లేని చోట అద్దం చూపించి అలా చేయించడం నా పని. నీతోనే. నోరు మూసుకోండి. ఈ ఇల్లు మీది. ఇక్కడ మీరు పనోళ్ళు కాదు, ఓనర్లు. దర్జాగా ఉండాలి. రండి. అవును, వడ్డాణం గారేరి? హా, నిద్రపోతున్నాడు. అలా లేడే, పోయినట్టున్నాడు. తప్పురా, అలా అనకూడదు. సార్ సార్, బాబు ఇది ఏ స్టేషన్? కాఫీ టీ ఏమన్నా దొరుకుతుందా? కాఫీ లేదు టీ లేదు, ఇల్లు వచ్చింది దిగండి. ఏంటిది, కారా రైలు అనుకున్నాను. వచ్చేసావా?